హలో యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్కారం. ఒక గ్రామ దేవతగా వెలిసి భీమవరంలో మాత్రమే కాకుండా నలుమూలల తన మహిమ తెలిసేలా చేసిన భీమవరం మావుళ్ళమ్మ గురించి, ఈ ఆలయ చరిత్ర గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం. రీసెంట్గా మేమైతే భీమవరం వెళ్ళడం జరిగింది. మేము రీచ్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ 5 అలా అయ్యింది. టెంపుల్ బయటే అలా చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ టైంలో నేను గమనించింది ఒకటే అండి, ఆ రోడ్లో వెళ్తున్న ప్రతి ఒక్కరూ ఆ అమ్మవారికి నమస్కరించుకొని వెళ్తున్నారు. టెంపుల్ లోపలికి వెళ్ళకపోయినా అట్లీస్ట్ బయట నుంచైనా ఆమెకు నమస్కరించుకొని వెళ్ళడం చాలా బాగా అనిపించింది. సో అలా నా మైండ్లో ఈ అమ్మవారి ఆలయం గురించి తెలుసుకోవాలి, వీడియో చేయాలి అనే ఆలోచన వచ్చింది. 12వ శతాబ్దంలో అమ్మవారు ఇక్కడ వెలిశారని పురాణాల ప్రకారం చెప్పబడుతున్నాయి. అమ్మవారు మామిడి తోటల్లో వెలవడం ద్వారా మొదట్లో మాముళ్ళమ్మగా, ఆ తర్వాత కాలక్రమేణా మావుళ్ళమ్మగా ప్రసిద్ధి చెందింది. ఈ పేరు వెనుక ఉన్న అంతరార్థం ఏంటో కాదు, అమ్మవారిని ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలంతా తమ సొంత గ్రామాలకు దేవతగా అనుకునేవారు. అందుకే ఆమెను మావుళ్ళమ్మగా పిలుస్తున్నారు. ఇక్కడున్న వేరువేరు సంఘాల వర్తకులు అమ్మవారికి జాతర మరియు ఉత్సవాలు వేరువేరుగా ప్రతి ఏడు చేయడం జరుగుతుంది. అలాంటి ఒక వార్షికోత్సవ టైంలోనే మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగా చేశారు. అంతేకాదు, ఎక్కడో కొంచెం అనిపించేది సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కాలక్రమేణా మాయమవుతున్నాయి అని. అలాంటివి అంతరించకూడదనే ఉద్దేశంతోనే ఇక్కడ హరికథలు, బుర్రకథలు, కోలాటం, భజనలు, కంజరి, భరతనాట్యం లాంటి ప్రదర్శనలు ప్రతిరోజు ఉత్సవ టైంలో జరుగుతూ ఉంటాయి. ఇంకా అమ్మవారి విగ్రహం వచ్చి ఆల్మోస్ట్ 12 అడుగులు ఉంటుందండి. అమ్మవారి రూపు చాలా భయంకరంగా ఉంటుందని సాధారణ ప్రజలు చూడడానికి కొంచెం భయపడేవారని అంటూ ఉండేవారు. 1910వ సంవత్సరంలో వచ్చిన వరదల వల్ల అమ్మవారి విగ్రహం బాగా పాడైపోవడంతో అమ్మవారి విగ్రహాన్ని పునర్నిర్మించారు. కానీ ఆ విగ్రహం కూడా అంతే భయంకరంగా ఉండడంతో గ్రంథి అప్పారావు అనే శిల్పి ఆ రూపులో మార్పులు చేసి తనని ఒక శాంత స్వరూపినిగా మలిచారు. దానితో సాధారణ భక్తుల రాక కూడా రోజురోజుకి పెరగడం మొదలైంది. అంతేకాదు, అప్పటి నుంచి అమ్మవారి దేవాలయ ఆదాయం రోజురోజుకి పెరుగుతూ ఉందంట. ఇప్పటికే అమ్మవారి ఒంటి మీద దాదాపు 60 నుంచి 80 కేజీల వరకు బంగారం ఉంటుంది. అమ్మవారికి వజ్ర కిరీటంతో పాటు 4 చేతుల్లో బంగారంతో కూడిన ఖడ్గం, త్రిశూలం, డమరకం, కలశం ఉంటాయి. ఒక గ్రామ దేవతకు ఇంతటి సంపద ఉండడం దేశంలో మరెక్కడా లేదని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాము. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని ఫాలో అవ్వండి. రెండు పట్టాలనేవి ముందుగా